శాంతి ప్రసాద్ గారు దయచేసి ఆగాలి మనతో విజయకరణ్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. విజయకరణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులకి అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం అండి. సో మొదటి రోజే అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం జరిగింది అభిప్రాయం వైకాపా శ్రేణుల్లో బలంగా నాటుకుపోయింది. 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఆ కార్యకర్తల శ్రేణులు అందరిలో. సో ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది అనేటువంటిది దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఆ ప్రతిపక్ష హోదా బాధ్యత ఇస్తే ఖచ్చితంగా వస్తాం, ఫైట్ చేస్తాం, ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తాం అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వారి నాయకులకి మాత్రమే మీరు చెప్పిన ఆ భావన ఉంది తప్ప 40% కేడర్కో జనాలకో లేదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి టాక్టిక్స్ ఎట్లా ఉంటుంది అంటే వారి సమస్యని ప్రజల సమస్యలాగా క్రియేట్ చేసి దాంట్లో నుంచి సింపతి కొట్టేటువంటి ఒక ప్రయత్నం. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష హోదాగా మ్యాండేట్ ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తే ఆ మ్యాండేట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో 5 సంవత్సరాలు పనిచేసి లాస్ట్లో ఏదైతే వ్యక్తిగత దోషణలు చేశారో ఆ సందర్భంగా అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళారు. ఆయన వెళ్ళారు తప్ప తెలుగుదేశం పార్టీ మొత్తం వెళ్ళాల. మిగతా సభ్యులుండి సమస్యల మీద పోరాటం చేశారు. అదే విధంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఒక నిర్ణయం ఇచ్చి పంపించారు. దాంట్లో ఏం చేశారు? 25% అసెంబ్లీ సమావేశాలు అవ్వకముందే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి పారిపోయారు. సరే, ఇప్పుడు మూడవసారి ఏం అవకాశం వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ప్రజలు అసెంబ్లీకి పంపించారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని పంపించారు. ఇది మీరో నేనో మాత్రమే కాదు, ప్రజలు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత అటు చంద్రబాబు నాయుడు గారికి ఉంటది, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటది. మీరు ఓటమి చవి చూసిన మొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రజల్ని తప్పు చేసినట్టుగా, ప్రజలు ఏదో మోసం చేసినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారి జేబులో డబ్బులు తీసుకొని ఓటేస్తాను నీకు అని చెప్పి 1 లక్ష 2 లక్షలు తీసుకుని ఆయనకు ఓటు అయినట్టు ప్రజల్ని దోషులుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం జరిగింది. ఎలా అవమానం జరిగిందంటే, వాస్తవంగా ఆల్ఫాబెటిక్ ప్రకారం జే అనే అక్షరం వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం చేపించకుండా మాజీ ముఖ్యమంత్రిగా ఆ అసెంబ్లీలో గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడని ఆయనకి గౌరవించి చంద్రబాబు నాయుడు గారు సహృదయంతో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు కదా, అది తప్పని వీరు చెప్పబోతా ఉన్నారు. ఎందుకంటే ప్రజల్లో ఒక మంచి పాజిటివ్ వే వెళ్ళింది. ఏమని? చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాగా వ్యవహరించారు, జగన్మోహన్ రెడ్డి గారికి తగు గౌరవం ఇచ్చారని చెప్పి ప్రజల్లో వెళ్ళింది. కాబట్టి ఆ వెళ్ళిన మంచిని చెడ్డగా క్రియేట్ చేయాలనేటువంటి ఒక దుష్ట పన్నాగంలో భాగంగా ఇది చేసినటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? అసెంబ్లీకి రాకుండా, ఇప్పుడు చట్ట ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. దువ్వాడ శ్రీనివాసరావు గారికి కొన్ని, అంటే అందరికి అన్ని తెలియాలని ఏం కాదు, ఆయన కొన్ని తెలియకపోయి ఉండొచ్చు. మా ఇంటర్నల్, అసలు లీడర్ ఆఫ్ ది పార్టీని ఎన్నుకోవడం అనేది డ్యూ ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ నా ఇంటర్నల్ అంటే కుదరదు. ఆ పార్టీ నాయకుడిగా ఎన్నుకొని పంపించాల్సిన కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ ఉంది, దాన్ని మా ఇంటర్నల్ అంటున్నారు. తర్వాత 26 సీట్లు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు పోరాడారు అంటున్నారు. అప్పుడు అసలు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో లేరు, అంటే తెలియదు కాబట్టి చెప్తా ఉన్నా. అదేవిధంగా కేంద్రంలో అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే నా జేబులోది నీ జేబులోది కాదు, దానికి సర్టైన్ పారామీటర్స్ ఉంటాయి. ఒకవేళ నిజంగా ఇవ్వదలుచుకుంటే అసెంబ్లీలో చర్చ జరగాల, నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలా, దానికి డ్యూ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా కాదని కేవలం నేను ఓడిపోయాను, ముఖ్యమంత్రిగా లేను కాబట్టి నాకు హోదా కావాలి. హోదా కూడా ఎందుకు కావాలి? నేనేదో రాజకీయంగా దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఫ్లరిష్ అవ్వాలనేటువంటి ప్రయత్నం తప్ప, అంటే ఇప్పుడు దాకా 5 సంవత్సరాల పాటు మంది, మార్బలం, పరదాలు, గన్నులు వీటిలో ఉన్నారు కదా, చుట్టూ పెద్ద పెద్ద గోడలు,
వాటిలోంచి ఇప్పుడు బయట విడిగా ఉండాలంటే కష్టమైపోతా ఉంది. ముఖ్యమంత్రి భద్రత అనేది ఇంపార్టెంట్ కదా, ముఖ్యమంత్రికి భద్రతనే మనం ఎలా శంకిస్తాం విజయ్? అసలు 100% అండి. నేను అనేది అప్పుడు అనట్లా, ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగానే ఉండాలి, ముఖ్యమంత్రికి ఉండేటువంటి ప్రివిలేజెస్ అన్ని నాకు పొందాలి అనేటువంటి ఆలోచనలో నుంచి వచ్చినాయి ఇవన్నీ. అసలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు లెటర్ స్క్రిప్ట్ రెడీ చేసినటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి గారు శిక్షించాలా. ఎందుకంటే ఆ లెటర్ మొత్తం కూడా సెల్ఫ్ గోల్స్ తో కూడుకున్నటువంటి లెటరే తప్ప మన శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు ఎక్కడా కూడా ఒక ప్రాసెస్ లేదు. ఏ కాడికి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మీద నిందారోపణలు చేయడానికే వారు అవకాశం తీసుకున్నారు తప్ప ఎక్కడా కూడా ఇప్పుడు ఎన్ని రోజులైంది అధికారం వచ్చి, ఎన్ని రోజులైంది, ఏ సమస్యల మీద మీరు పోరాడతారు, అసలు ఏ సమస్యలు ఇప్పుడు ఉన్నాయి అంటే రేపు 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి అది ఇవ్వకూడదని మీరు అడ్డుపట్టడానికి మీకు ప్రతిపక్ష హోదా అదేం లేదు విజయ్ గారు. ఇప్పుడు దువ్వాడ గారు కూడా ఏం చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాము, ఒకవేళ చేయని పక్షులు ఖచ్చితంగా పోరాడుతా ఉన్నారు, చేయకూడదని వారేం చెప్పట్లేదు. అంటే ఎమ్మెల్యేగా ఉంటే పోరాటం చేయరా? ఎమ్మెల్యేగా ఉంటే పోరాటం చేయరా అని మాట్లాడే మైక్ ఇవ్వాలి కదా అసెంబ్లీలో. ఇప్పుడు వారు ప్రశ్నించాలంటే వారికి మైక్ ఇవ్వాలి కదా. అదే 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏం చేశారు? 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మీరు ప్రతిపక్ష పాత్ర పోషించారా? రాజకీయ లబ్ధి కోసమే కదా ముందుకు పోతా ఉన్నారు, ప్రజల కోసం ఎప్పుడు పోరాటం చేయలేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇచ్చినటువంటి ప్రివిలేజెస్ కి సంబంధించి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం పోయింది కాబట్టి ఆ అభిప్రాయాన్ని చెడగొట్టడానికి మాత్రమే ఈ లెటర్ డ్రాఫ్ట్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిందో రాలేదో వైకాపా నేతల మీద దాడులు, దౌర్జన్యాలు, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసే విధంగా జరుగుతున్నాయంటూ సాక్షాత్తు మరి దువ్వాడ గారు ఆయన సంబంధించినటువంటి ఏదైతే ఆర్థిక మూలాలు ఆయన వ్యాపారాలు ఉన్నాయి, ఆయన వ్యాపారాల మీద పూర్తి స్థాయి పంజా విసిరారు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడు ఆయన ఆరోపిస్తా ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారి యొక్క వ్యాపారాలన్నీ చట్టబద్ధంగా లీగల్ గా ఎక్కడా తప్పు లేకుండా జరుగుంటే, వాటిని నిజంగా అధికారులు అడ్డుకొని ఉంటే కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా వారిపైన చర్యలు తీసుకోవచ్చు, కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకోవచ్చు, చట్ట ప్రకారం చేసి ఉంటే. చట్ట ప్రకారం చేయకపోతే వాళ్ళు ఆపుతారు, అంతేగాని అధికారం ఉన్నప్పుడు వారు చేసిన తప్పులకి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. బ్రదర్, నేను ఇప్పుడు 4వ తారీఖు సాయంత్రమే అంటే ఇంకా రిజల్ట్ వస్తున్న సందర్భంలోనే నాతో పార్ట్నర్స్ పనిచేస్తున్న వాళ్ళందరికి కూడా వార్నింగ్స్ ఇవ్వటం, వాళ్ళు బెదిరిపోయి వాళ్ళ మెషినరీ అంతా కూడా మైన్స్ నుంచి దించేసి కిందకు పట్టుకుపోయినారు. అంటే రైట్ రాయల్ గా నేను పేపర్స్ తో ఉన్నానా లేదా అని అడిగే అధికారం ఏడీ మైన్స్ ఉంది. ఏడీ గారు నన్ను ఒక నోటీస్ అయినా ఇవ్వాలి, నన్ను ప్రశ్నించాలి, ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్పలేనప్పుడు నేను కోర్టుకు వెళ్తాను. లేదా ఏడీ గారు నాకు నా తాలూకా రెస్పాండ్ అయినప్పుడు ఆయన సమాధానం చెప్పలేనప్పుడు నేను కోర్టుకు వెళ్ళడానికి నాకు అవకాశం వస్తుంది. నేను భయపెట్టి మా పార్ట్నర్స్ ని అక్కడిని వెళ్ళగొట్టారు అని నేను చెప్పాను. ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటాను. ఇప్పుడు నేనే ఎవరు నా పార్ట్నర్స్ భయపడిపోయినప్పుడు వానర్ గా నేను ఊరుకోలేను కదా, తప్పకుండా వ్యాపారం స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసేటప్పుడు ఏదైతే ప్రాబ్లం వస్తుందో మీరు అన్నట్టు ఏడీ గారు ఎంటర్ అవుతారో, డైరెక్టర్ గారు ఎంటర్ అవుతారో, మైన్స్ మినిస్టర్ గారు మాట్లాడతారో నాకు చెప్పాలి. ఎందుకు నా మైన్ అంటారో కూడా చెప్పాలి. అవన్నీ ఇంకా స్టెప్ బై స్టెప్ వస్తాయి రేపు. సో ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆయనకే నష్టం జరగదు. వారికి నిజంగా ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే కోర్టు వాళ్ళకి రక్షణ కల్పిస్తే, రెండోది మేము వాళ్ళలాగా వాళ్ళు చేసినట్టుగా ఏదైతే గొట్టిపాటి రవికుమార్ గారికి 500 కోట్లు ఫైన్, అసలు ఏ లెక్కలో 500 కోట్లు ఫైన్ వేశారో అర్థం కాల. అంటే మేము మీలాగా మేము చెయ్యం, ఎట్టి పరిస్థితిలో కూడా చట్ట వ్యతిరేకంగానో లేదో కక్ష సాధింపుగానో మేము చెయ్యం. మా ఉద్దేశం మొత్తం కూడా మీరు విధ్వంసం చేసిన వ్యవస్థలన్నింటినీ కూడా గాడిలో పెట్టాలా, ప్రజలకు సుపరిపాలన ఇవ్వాలా, ప్రజల మనసులో మరింత ఉన్నతమైన స్థానాన్ని, ఇప్పుడు మీరు ఏదైతే 40% వచ్చారని మీరు చెప్పుకుంటా ఉన్నారో ఆ 40% లో కూడా కనీసం 20-25% ఈ కూటమి వారి మనసు దోచుకొని వారికి సేవ చేసి వారికి మంచి చేసి పొందాలనేటువంటి ప్రయత్నం ఉంటుంది తప్ప మీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకొక కీలకమైన విషయం చెప్తా ఉన్నానండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కానీ చూస్తా ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అవినాష్ తో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేపించి కడప స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్తారనేటువంటిది నిర్దిష్టమైన సమాచారం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజులు అది జరగబోతా ఉంది.
రైట్ 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 దువ్వాడ గారు నవ్వుతున్నారు మీరు చెప్తా ఉంటే. ఎలా తెలిసిందని నవ్వుతున్నట్టున్నారు. రైట్ రైట్ ఇలాంటి ఫేక్ వార్తలతో టైం పాస్ చేస్తారా సార్? రైట్ మళ్ళీ వస్తారండి. మనతో సింగలేరు వెంకటేష్ గారు ఉన్నారు, అడ్వకేట్